హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అండి, చాలా బాగుంది. చూడండి, మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. తీసుకొని మెయిన్ క్లాత్ను కూడా దాని ప్రకారం తీసుకొని చూడండి, మోడల్ ఎలా చెప్తానో మీరు కూడా అలా ట్రై చేయండి. ఫస్ట్ మీరు లెంత్ ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. నేనైతే 13 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ అయితే 3.5 అలా తీసుకోవాలండి. ఇక్కడ 10 ఇంచెస్కి ఒక మార్క్ చేయాలి. చూడండి, షోల్డర్ అయితే 6 ఇంచెస్ కిందకి. ఇంకా చెస్ట్ లూజ్ అండి, చెస్ట్ లూజ్ ఎంత అంటే అంత తీసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్కి చూడండి, ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. నార్మల్గా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని తర్వాత మనకి ఈ మోడల్ కోసమని చూడండి ఇలా రౌండ్గా చేసి కిందగా ఇలా చేయాలండి. మోడల్ వచ్చేటట్లు చూడండి ఎలా డ్రా చేస్తానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. చూడండి, అదేవిధంగా 2 ఇంచెస్ నుంచి అలాగా కిందకి మోడల్ అలా డ్రా చేసుకోండి. చూడండి, అలా వచ్చేటట్లు నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మోడల్ అయితే చూడడానికి మనము కటింగ్ చేసే విధానం బట్టి ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, కింద వైపు ఇలా డ్రా చేయాలి. 1.5-2 ఇంచెస్ గ్యాప్లో అలా చేస్తే సరిపోతుంది. అదేవిధంగా క్యాన్వాస్ అండి, మనము క్యాన్వాస్ తీసుకొని చూడండి, బకరం ఇలా పెట్టి ఒకసారి చూడండి, ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తే అది మొత్తం అచ్చులా దిగిపోతుందండి. దాని ప్రకారం మనము స్కెచ్తో డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దానిపైన క్లారిటీగా కనిపించట్లేదు కానీ బాగా డ్రా అయిపోయిందండి. దానిపైన ఇప్పుడు దాని ప్రకారము డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా చేసుకొని నీట్గా చేయాలండి. మనం క్యాన్వాస్ ఎలా చేసుకుంటామో దాని ప్రకారమే మోడల్ వస్తుంది. ఇప్పుడు ఆ లైనింగ్ పైన మోడల్ అయితే మనకి లోపల కనిపించదు. దీని ప్రకారమే వస్తుంది. అందుకోసమే ఇది నీట్గా చేసుకోవాలండి. ఫస్ట్ మనము అదైతే మీకు చూపించడం కోసమని లైనింగ్ పైన నేను డ్రా చేశాను. అది అవసరమే లేదు. చూడండి, ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూన్స్ మాత్రం నీట్గా వచ్చేటట్లు మనం ఎలా కట్ చేసుకుంటామో దాని ప్రకారమే నీట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ మోడల్ అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఎలా కట్ చేస్తాను నీట్గా అండి. క్యాన్వాస్ బట్టే ఉంటుంది మనము కట్ చేసుకునే మోడలు. చూడండి, ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అదేవిధంగా కింద వైపు కూడా మనం మోడల్ ఉంది కదా, దాన్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ బకరంని అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా నీట్గా వచ్చేటట్లు. మీకు కట్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఒకసారి ఐరన్ చేసేస్తే సరిపోతుంది, నీట్గా వస్తుంది. కట్ చేసేటప్పుడు కూన్స్ నీట్గా వచ్చేటట్లు కట్ చేసుకోండి. దాని ప్రకారమే ఉంటుంది కదా మన మోడల్ అంతా. దీనిపైన మనము క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం కనుక ఇది నీట్గా ఉండేటట్లు చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక పీస్ తీసుకొని దానికి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అదేవిధంగా కింద పార్ట్కి కూడా ఒక క్యాన్వాస్ తీసుకొని చూడండి అది ఎలా ఉందో దాని ప్రకారం డ్రా చేసుకుంటే చూడండి, సరిపోకపోయినా పర్లేదు, క్లాత్లో ఉండిపోతుంది కనుక మనకి అదంతా స్టిచ్చింగ్లోకి వచ్చేస్తుందండి. ఆ 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది స్టిచ్చింగ్లోకి వచ్చేస్తుంది. మనం క్లాత్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎలా డ్రా చేస్తానో అలా ఒకసారి అచ్చు తీసుకుంటే సరిపోతుందండి, నీట్గా వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది మోడల్. చూడండి, ఇలా కట్ చేసుకుంటే దీని ప్రకారం క్లాత్ కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు ఎప్పుడైనా క్లాత్ కట్ చేసేటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే మోడల్ స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నార్మల్ బ్లౌజ్లో అయితే ఇంట్రెస్ట్ ఉండదు కానీ మోడల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మీరు ఏదైతే దానిపైన స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో సేమ్ కలర్ అయితే మళ్ళీ బాగుండదండి చూడడానికి. డిఫరెంట్గా ఉండే కలరు ఏమంటే శారీ కలర్ అయినా అలా అయితే బాగుంటుంది చూడడానికి. చూడండి, ఇప్పుడు అదేవిధంగా పిన్స్ పెట్టుకోవాలి. దానిపైన ఒక క్లాత్ తీసుకొని దానిపైన పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే బాగుంటుంది. చూడండి, ఇలా పిన్స్ పెట్టుకోండి, లేకపోతే ఐరన్ చేసేయండి. ఐరన్ చేసినా నీట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇంకా పాలిస్టర్ క్లాత్ కనుక బాగా కదులుతుందండి. కాటన్ అయితే నీట్గా ఉంటుంది కనుక ఇదైతే బాగా కదులుతుంది. చూడండి, సేమ్ కలర్ ఎప్పుడు తీసుకోకూడదు. మోడల్కి వేసేటప్పుడు వేరే కలర్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు టక్స్ పెట్టుకుంటున్నాను. టక్స్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒక సైడు పెట్టుకొని రెండో సెట్ డ్రా చేసుకుని సరిపోతుంది. చూడండి,
ఇలా డ్రా చేసుకోండి. అయిపోయింది మనకి బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయిందండి. ఇంక స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము కొంచెం కట్స్ ఇచ్చుకొని దాన్ని అంతా ఇలా మడుచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదా, ఎడ్జెస్ దగ్గర నీట్గా ఈ కోన్లు వచ్చేటట్లు అక్కడ కొంచెం కటింగ్ చేసుకుంటే మనకి తిరుగుతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇది రిటర్న్ తిప్పుతాం కనుక అక్కడ నీట్గా ఉంటుందండి చూడడానికి. మనం వదిలేసామంటే అది బాగోదు, ఖర్చులన్నీ బయటకు కనిపిస్తాయి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఇది బాగా తిరుగుతుంది. చూడండి, ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక అదే విధంగా కింద కూడా మనం ఒక మోడల్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా పై వైపునండి, దీనికి పై వైపున స్టిచ్చింగ్ చేయాలి, దానికైతే సైడ్ వైపున స్టిచ్చింగ్ చేయాలి. ఇలా క్లాత్ మడుచుకుంటూ చూడండి. ఇలా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక ఇప్పుడు దానిపైన మెయిన్ క్లాత్కి పిన్స్ పెట్టుకోవాలండి. ఇది కలిసి జాయిన్ చేసుకుంటే బాగా వస్తుంది. పిన్స్ పెట్టుకొని, లేకపోతే ఐరన్ ఒకసారి చేసేయండి, చేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఇంకా కదలకుండా ఉంటుంది. మనం ఎలా చెప్తే అలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన జాయిన్ చేసుకున్నాను. చూడండి, పిన్స్ ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి దానిపైన క్యాన్వాస్ పెట్టాలండి. పెట్టి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్న లోపల వైపు మాత్రమే స్టిచ్చింగ్ చేయాలండి. చేసి ఇప్పుడు రిటర్న్ తిప్పుకుంటే వెనక వైపుకి మెయిన్ క్లాత్ పైకి వెళ్ళిపోతుంది. చూడండి, మొత్తము మధ్యలో పార్ట్ అంతా కట్ చేసేయాలండి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చిన్న టక్స్ పెట్టుకొని పిన్స్ అన్నీ తీసి రిటర్న్ తిప్పుకొని చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, పైన మొదట్లో ఫస్ట్ ఒకసారి స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ మోడల్ వచ్చింది కదా, అటు సైడ్ ఒకసారి స్టిచ్చింగ్ చేస్తే కదలకుండా ఉంటుంది. పైన మనము అట్రాక్షన్ కోసము వేసుకుంటాం కదా లేసు, దానికి బాగుంటుంది చూడడానికి లేస్ వేసుకుంటే. చూడండి, మొత్తం ఎంత నీట్గా వచ్చింది. చూడండి, చిన్నవి ఏవైనా మనకి ఉండిపోతే అవన్నీ లోపలికి మర్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న క్లాత్లు ఉండిపోతాయి కదా, దాన్ని అంతా లోపల పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు కింద వైపునండి, కింద వైపున వెనక సైడ్నే పెట్టాలి. బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ వైపున పెట్టి ఫ్రంట్ వైపుకు తిప్పుకోవాలండి దీన్ని. చూడండి, మొత్తం అయిపోయి దీనికి కూడా కొంచెం స్టక్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. పిన్స్ తీసి ఇలా రిటర్న్ తిప్పుకోండి. ఆ మోడల్ కరెక్ట్గా చూడండి ఎడ్జెస్ అయినట్లు మనం పెట్టి క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా సూదిగా ఉంది కదా, అది ఆ మోడల్ దగ్గరికి వచ్చేటట్లు చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. రెండు వైపులో కూడా దీనికి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని చూడండి, ఇప్పుడు పైన నేను స్టోన్స్ లేస్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, స్లోగా, లేకపోతే సూదులు మాత్రం ఇరిగిపోతాయి. చూడండి, చాలా నెమ్మదిగా ఇది వేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి ఇవ్వండి, ఇంకా సూదిగా రావాలి కదా అక్కడ, అందుకోసమని కట్ చేసి మళ్ళీ సైడ్కి తిప్పి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయాలండి. దాన్ని 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్కి అయితే లేస్ వేస్తున్నాను. లేస్ వేసేటప్పుడు మోడల్ చూసుకుంటూ మనము కోన్స్ వచ్చేటక్కడ అక్కడ ఇలాగ మడత పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి. చూడండి, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా కింద వైపున కూడా అదే విధంగా చేసుకోవాలండి. 2 టైమ్స్ చేసుకోవాలి. చూడండి, మనము ఈ లేస్ ఎంత నీట్గా వేస్తామో మన మోడల్ కూడా అంత బాగుంటుంది చూడడానికి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే స్పీడ్గా చూపిస్తున్నాను, ఎక్కువ టైం అయిపోతుంది, వీడియో పెద్దది అయిపోతుందని. చూడండి, ఇప్పుడు కింద వైపున కూడా లేస్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, మోడల్ ఎలా ఉంటుంది, చాలా బాగుందండి చూడడానికి. అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. చూడండి, ఒకసారి మనం అలా బాగా చూస్తే తెలిసిపోతుంది ఎలా చేయాలని. వచ్చిన వాళ్ళకైతే బాగుంటుంది, రాని వాళ్ళకైతే చూడండి చూస్తే వచ్చేస్తుంది ఒకసారి చూస్తే. చూడండి, పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్చింగ్. దానిపైన కూడా ఇంక వేసుకోవాలండి, క్లాత్ కనిపించకుండా బయటికి. దానిపైన లేస్ వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కోను దానికి తగిలేటట్లు వేయాలి ఇక్కడ. చూడండి ఎలా వేస్తున్నానో. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మోడల్ కోసమని నేను ఇలా ఫ్లవర్స్లా పెడుతున్నానండి. దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలండి. డబుల్, ట్రిపుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి ఎలా వేసుకుంటున్నాను. దీనిపైన చిన్న పూసలు పెడితే బాగుంటుందండి, చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తము
స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా నేను 4 పెట్టానండి. 4 ఇలా ఉన్నాయి కదా మనకి, దాని దగ్గర అంతా కార్నర్స్ దగ్గరల్లా పెట్టాను. మీరు కూడా అలా చేసుకోండి, చాలా బాగుంటుంది అయితే చూడడానికి. చూడండి, ఇటు సైడ్ 2 ఉన్నాయి, 2 వైపులా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దానిపైన పూసలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి. అదిగోండి, పైన అయితే పెద్ద పూస పెట్టి పక్కన చిన్న చిన్న పూసలు పెడితే బాగుంటుంది. అక్కడైతే ఒక ప్యాచెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి, హ్యాండ్ స్టిచ్చింగు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్స్ కూడా చెప్పండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.